నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. జ్ఞానేశ్వరి ఎక్కడ ఉంది? నెల గడిచినా జాడలేదు. కియా కారు అనుమానం కూడా తేలిపోయింది. ఇప్పుడు దర్యాప్తు ఏ దశగా సాగుతుంది అన్న విషయాలను ఓసారి చూద్దాం. 2 ఏళ్ల చిన్నారి కనిపించకుండా పోతే సాధారణంగా మొదటి కొన్ని గంటలే అత్యంత కీలకం అంటారు దర్యాప్తు అధికారులు. ఎందుకంటే అదే సమయంలో దొరికే ఒక క్లూ మొత్తం కేసును ఛేదించగలదు. కానీ కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, ఇప్పుడు నెల దాటిపోయింది. అయినా ఇప్పటికీ చిన్నారి జాడ మాత్రం లేదు. పోలీసులకు స్పష్టమైన ఆధారమూ లేదు. కుటుంబ సభ్యులకు సమాధానం లేదు. గ్రామస్తుల్లో అనుమానాలు మాత్రమే మిగిలాయి. ఈ కేసు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కో కోణాన్ని పోలీసులు పరిశీలిస్తూ వస్తున్నారు. అడవిలో వెతికారు, పొలాల్లో వెతికారు, చెరువులు, గోతులు, బావులు పరిశీలించారు, డ్రోన్లు వినియోగించారు, థర్మల్ కెమెరాలతో గాలించారు, సాంకేతిక బృందాలను రంగంలోకి దించారు. అయినా ఎక్కడ చిన్నారి ఆనవాళ్లు మాత్రం కనిపించలేదు. దీంతో ఈ కేసు సహజంగానే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక్కసారిగా ఒక కియా కారు వ్యవహారం వెలుగులోకి రావడంతో కేసులో కొత్త మలుపు వచ్చినట్టే కనిపించింది. చిన్నారి అదృశ్యమైన రోజు గ్రామంలో తిరిగిన ఒక కారు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. అదే సమయంలో చిన్నారి బంధువు కోటేశ్వరరావు కూడా తనను ఢీకొట్టిన కారు ఇదేనని చెప్పడంతో అనుమానాలు మరింత పెరిగాయి. ఒకవేళ చిన్నారిని ఎత్తుకెళ్లిన వారు ఇదే కారులో వెళ్ళి ఉంటారా, పారిపోతూ రోడ్డు ప్రమాదానికి కారణమయ్యారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ కారు గురించే విస్తృత చర్చ జరిగింది. చాలా మంది ఇదే కేసును ఛేదించే కీలక ఆధారమని భావించారు. అయితే దర్యాప్తులో పోలీసులు ఆ కారును గుర్తించి యజమానులను విచారించారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. గ్రామంలో కనిపించిన కారు వేరు, ప్రమాదానికి కారణమైన వాహనం వేరు అని తేలింది. దీనిపై కోటేశ్వరరావు ఓ వీడియో విడుదల చేశారు. చిన్నారి తప్పిపోయిన రోజు కనిపించిన కారు, తనను ఢీకొన్న కారు ఒకటేనని పొరపాటున చెప్పేనన్నారు. తాను కారు నెంబర్ సరిగా చూడలేదన్నారు. ఆ కారు ఈ కారు ఒకటి కాదన్నారు. తనకు జరిగింది ప్రమాదమేనని, ఎవరో కారుతో దాడి చేయలేదని వీడియోలో స్పష్టం చేశారు. చిన్నారి అదృశ్యమైన సమయంలో గ్రామంలో తిరిగిన కారును సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తులో అప్పట్లోనే గుర్తించామని సిఐ చెన్నకేశ్వరరావు తెలిపారు. ఈ కారు గ్రామంలోని ఆ రోజున శుభకార్యానికి వచ్చిందని తాము అప్పుడే నిర్ధారించుకున్నామని, ఈ కేసుకు కారుకు సంబంధం లేదన్నారు. సరే, ఆ కారు కథ అలా ఉంచితే జాహ్నవి ఏమైంది? ప్రస్తుతం పోలీసులకు ఈ కేసును క్రొనాలజీ విధానంలో పరిశీలిస్తున్నారు. అంటే చిన్నారి కనిపించకుండా పోయిన రోజు ఉదయం నుంచి నిమిషానికోసారి జరిగిన ప్రతి సంఘటన తిరిగి విశ్లేషిస్తున్నారు. ఎవరు ఎప్పుడు వచ్చారు, ఎవరు ఎప్పుడు వెళ్ళారు, చిన్నారిని చివరిసారిగా ఎవరు చూశారు, ఆ తర్వాత గ్రామంలో ఎవరి కదలికలు ఎలా ఉన్నాయి, ఏ ఫోన్ ఎక్కడ యాక్టివ్గా ఉంది, అన్నిటినీ మళ్ళీ మొదటి నుంచి పరిశీలిస్తున్నారు. ఇలాంటి దర్యాప్తు పద్ధతిని పోలీసులు సాధారణంగా ప్రత్యక్ష ఆధారాలు లేనప్పుడు మాత్రమే అనుసరిస్తారు. ఎందుకంటే ఒక చిన్న సమయ వ్యత్యాసం, ఒక వ్యక్తి చెప్పిన వాంగ్మూలంలో ఉన్న చిన్న మార్పు, లేదా ఒక ఫోన్ లొకేషన్ కూడా కేసులో కీలక ఆధారంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం అడవిలో జంతువు ఎత్తుకెళ్ళినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు, రక్తపు మరకలు లేవు, దుస్తులు లేవు, శరీర భాగాలు లేవు. అలాగే సమీపంలోని నీటి వనరులన్నీ కూడా పరిశీలించారు. అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు. అందుకే ఇప్పుడు దర్యాప్తు సహజంగానే మానవ ప్రమేయంపైనే ఎక్కువగా కేంద్రీకృతం అవుతుంది. అయితే కిడ్నాప్ జరిగిందని పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. అదే సమయంలో కిడ్నాప్ కాలేదని కూడా చెప్పలేదు. అన్ని కోణాలను సమాంతరంగా పరిశీలిస్తున్నట్లు మాత్రమే చెబుతున్నారు. ఈ కేసులో మరో ప్రధాన సమస్య గ్రామంలో సీసీటీవీ కెమెరాల కొరత. ముఖ్యంగా చిన్నారి వెళ్లిన దారిలో కెమెరాలు లేకపోవడం దర్యాప్తును మరింత క్లిష్టంగా మార్చింది. పట్టణ ప్రాంతాల్లో అయితే ఒక్కో వ్యక్తి కదలికలను వరుస కెమెరాల ద్వారా ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అలాంటి అవకాశం చాలా పరిమితంగా ఉండడం వల్ల పోలీసులు ఎక్కువగా మానవ సమాచారంపైనే ఆధారపడవలసి వస్తుంది. సాంకేతిక ఆధారాలను కూడా పోలీసులు విస్తృతంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొబైల్ ఫోన్ టవర్ డేటా, కాల్ వివరాలు, గ్రామంలోకి వచ్చిన బయట వ్యక్తుల సమాచారం, ఇక వాహనాల కదలికల వంటి అంశాలను మరోసారి విశ్లేషిస్తున్నారు. నెల రోజుల తర్వాత కూడా కేసు మూసివేయకుండా నిరంతర దర్యాప్తు కొనసాగించడం చూస్తే పోలీసులు ఇప్పటికీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఇక తల్లిదండ్రుల పరిస్థితి మరింత విషాదకరం. చిన్నారి తండ్రి ఇప్పటికీ పోస్టర్లు అంటిస్తూ చుట్టుపక్కల గ్రామాలకు తిరుగుతూ ఎవరైనా తన కుమార్తె కనిపిస్తే సమాచారం ఇవ్వాలని వేడుకుంటున్నారు. తల్లి కూడా ఆశను వదలకుండా ప్రతిరోజు చిన్నారి కోసం ఎదురు చూస్తుంది. మా పాప బతికే ఉంది, ఎక్కడో ఒక చోట ఉంటుంది అనే నమ్మకాన్ని
వారిని నిలబెడుతుంది. మరి ఈ కేసు మరో విషయాన్ని కూడా గుర్తు చేస్తుంది. సీసీటీవీ కెమెరాలు, మొబైల్ టెక్నాలజీ, డిజిటల్ ఫోరెన్సిక్స్ వంటి ఆధునిక సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా ఒక సంఘటన జరిగిన ప్రాంతంలో సరైన ఆధారాలు లేకపోతే దర్యాప్తు ఎంత క్లిష్టంగా మారుతుందో ఈ ఘటన స్పష్టం చేస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసులో అనేక అనుమానాలు వచ్చాయి. ప్రతి అనుమానాన్ని పోలీసులు పరిశీలించారు. కొన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం పొందాయి. కానీ ఒక్కొక్కటిగా అవన్నీ ఆధారాలు లేకపోవడంతో తప్పుపడుతున్నాయి. మరి కియా కారు వ్యవహారం కూడా అలాంటిదే అయ్యింది. అందుకే ఇప్పుడు దర్యాప్తు మళ్ళీ మొదటి దశకు చేరినట్లే కనిపిస్తుంది. కొత్త ఆధారం దొరికే వరకు ప్రతి నిమిషాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి సమాచారాన్ని తిరిగి పరిశీలించే పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి జ్ఞానేశ్వర కేసు ఇప్పుడు ఒక చిన్నారి అదృశ్యం మాత్రమే కాదు, ప్రత్యక్ష ఆధారాలు లేకుండా దర్యాప్తు ఎంత క్లిష్టంగా మారుతుందో చూపిస్తున్న ఉదాహరణగా నిలుస్తుంది. కారు అనుమానం కూడా తొలగిపోవడంతో ఇప్పుడు పోలీసులు పూర్తిగా సాంకేతిక విశ్లేషణ, అలాగే సంఘటనల కాలక్రమం, వాంగ్మూలాల పరిశీలనపై దృష్టి పెట్టారు. మరి ఈ దర్యాప్తులో ఒక చిన్న క్లూ దొరికినా నెల రోజులుగా సమాధానం కోసం ఎదురు చూస్తున్న కుటుంబానికి ఊరట లభించే అవకాశం ఉంది. అప్పటి వరకు జ్ఞానేశ్వరి ఎక్కడుంది అనే ప్రశ్నకు సమాధానం కోసం కుటుంబంతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఎదురు చూస్తూనే ఉంటారు. ఆ చిన్నారి పాప క్షేమంగా తిరిగి రావాలని మనము కోరుకుందాం. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.